కత్తికి రెండు వైపులా పదునున్నట్లే సాంకేతికతతో లాభాలు ఎన్ని ఉంటాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయి. కొత్తగా వస్తున్న ఏఐ టూల్స్ను ప్రజలు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారో లేదో తెలియదు, కానీ సైబర్ నేరగాళ్ళు మాత్రం చాలా బాగా వాడేస్తున్నారు. ఏఐ వాడటం మొదలు పెట్టామంటే మాకన్నా బాగా ఎవరూ వాడలేరు అన్నట్లుగా దూసుకెళ్తున్నారు. అందుకే సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ డీప్ ఫేక్తో జరుగుతున్న సైబర్ దోపిడీని నియంత్రించేందుకు ఏఐ టూల్స్నే వినియోగించాలంటున్న సైబర్ నిపుణులు సాయి చరణ్తో ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలు, అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఆన్లైన్లో సోషల్ మీడియాలో రెచ్చిపోవటం, ఇటువంటి వాటన్నిటినీ నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగానే ఐఐటి తిరుపతి ఐఐటి నుంచి సాయి చరణ్ మనతో ఉన్నారు, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెసర్. ప్రస్తుతం ఎటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని కట్టడి చేయటానికి ఏం చేయవచ్చో తెలిపేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ప్రస్తుతం నేరాలు ఏఐ డీప్ ఫేక్ ఇటువంటి టెక్నాలజీతో జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని గుర్తించటం ఎలాగా సాధ్యపడుతుంది, అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? సో మీకు ఉదాహరణకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు ర్యాన్సమ్వేర్ అటాక్స్ జరిగేవి. వాళ్ళు పేలోడ్స్ని తయారు చేసి మన మిషన్లో డిప్లాయ్ చేసి అది క్లిక్ చేయగానే మిషన్ ఎన్క్రిప్ట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న ఏఐ బేస్డ్ ర్యాన్సమ్వేర్ వల్ల సో ర్యాన్సమ్వేర్ మొత్తం పైప్ లైన్ని అటాకర్స్ ఆటోమేట్ చేయగలరు. ఒకప్పుడు దీనికంతా కోడింగ్ చేయడానికి ఇదంతా మ్యాన్ పవర్ అవసరం అయి ఉండేది, దానికి చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉండేది. సో ఏఐ యూజ్ చేయడం వల్ల ఈ పైప్ లైన్ మొత్తాన్ని వితిన్ ₹90, ₹100 లోపలే ఒక ఎండ్ టు ఎండ్ ర్యాన్సమ్వేర్ అటాక్ని అటాకర్స్ చేయగలుగుతున్నారు, సైబర్ క్రిమినల్స్. మెలీషియస్ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఆన్లైన్లో పెట్టే పోస్టులు కానీ, లేకపోతే ఇప్పుడు కంప్లీట్లీ ఒక యూజర్స్ యొక్క డేటా మొత్తాన్ని ఫ్యాబ్రికేటెడ్ డేటా తయారు చేసి దాన్ని పబ్లిష్ చేస్తున్నారు, దాని ద్వారా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని ఎలా డీల్ చేయొచ్చు అనేది కూడా పెద్ద ఛాలెంజింగ్ థింగ్. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా పోస్టులు చేయటం, అసభ్యంగా పోస్టులు చేయటం జరుగుతుంది. ఇదంతా ఏఐని కూడా వినియోగించి చేస్తున్న పరిస్థితి ఉంది. వాటిని అడ్డుకట్ట వేయటానికి, వాటి మీద మానిటరింగ్ చేయటానికి ఏ విధంగా చేయవచ్చు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పరంగా? సో ఏఐ అనేది డబుల్ ఎడ్జెడ్ స్వార్ అండి. సో ఒకటి, దానివల్ల మనం మెలీషియస్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, పోస్ట్ చేయొచ్చు, దాన్ని ఏఐని గుడ్ యూస్ చేయొచ్చు. సో ఇది మన ఇండియాలో ఒక ప్రాబ్లమే కాదు, అక్రాస్ యూఎస్ ఎలక్షన్స్లో లాస్ట్ టైం జరిగింది, ఇప్పుడు మన దేశంలో కూడా. సో ఏఐ బేస్ చేసుకొని డీప్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మిస్కన్సెప్షన్స్ క్రియేట్ చేసి దాని ప్రాపగాండా నడుపుతుంటారు. సో బేసిక్గా ఇది ఏఐని యూస్ చేసే బ్యాడ్ వే. సో మెయిన్ డిస్కస్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ ఏఐని ఒక బాట్స్ లాగా పెట్టి వాటిని ఒక పర్టికులర్ సోషల్ మీడియా హ్యాండిల్స్, సపోజ్ ఇప్పుడు ఒక మెలీషియస్ ఒక సోషల్ మీడియా హ్యాండిల్ రిపోర్ట్ అయితే, సో వాటిని అబ్జర్వేషన్లో పెట్టడానికి మనం మాన్యువల్గా చేయకుండా బాట్స్ని యూజ్ చేసి వాటిని మాన్యువల్గా మానిటర్ చేయడానికి, అసలు సెంటిమెంట్ ఎలా గ్రో అవుతుంది, నిజంగా జరుగుతుందా లేదా, ఇలాంటి వాటన్నింటినీ చేయడానికి కూడా పోలీసులకి ఏఐ పాజిటివ్ సైడ్లో కూడా యూజ్ అవుతుంది. సో ఏఐ నెగిటివ్ సైడ్ ఉంది, మనం పాజిటివ్గా ఏజెంట్స్ని బిల్డ్ చేసి వాటిని యూజ్ చేసుకోగలిగితే పాజిటివ్ సైడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేటువంటి కేసుల్లో దర్యాప్తు చేయడానికి పోలీసులకి చాలా సవాలుగా మారుతూ ఉంది. నిందితుల్ని పట్టుకోవటానికి పోలీసులు ఏ రకంగా దర్యాప్తు చేయాలి, ఎటువంటి టూల్స్ వాడాల్సిన అవసరం ఉంది? సో టూల్స్ అనేవి స్పెసిఫిక్గా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేం, కానీ మనం ఏం చేయొచ్చు అంటే కస్టమైజ్డ్ బాట్స్ని బిల్డ్ చేయొచ్చు స్పెసిఫిక్ యూస్ కేస్కి. సో ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇంకా మొత్తం అంతా ఏఐ డ్రివెన్ పర్సోనాస్ని హ్యాక్ చేయడం, అంటే మీ డిజిటల్ పర్సోనాస్ మీద అటాక్ చేయడం, తర్వాత మీ వాటిని స్టీల్ చేసి వాటి ద్వారా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయించడం. సో ఇలాంటి అటాక్స్ బాగా ప్రివిలెంట్గా జరుగుతాయి. సో మనం దానికి చేయాల్సింది ఏంటంటే, ఎంతవరకు కంట్రోల్డ్ యాక్సెస్ డిజిటల్ పర్సోనాకి ఇవ్వడం ఒకటి, తర్వాత ఏఐ బేస్డ్ సైబర్ క్రైమ్స్ని డీల్ చేయడానికి సపరేట్ వింగ్ ఒకటి పెట్టుకొని వాటికి సంబంధించిన టాక్టిక్స్, టెక్నిక్స్, ప్రొసీజర్స్ని సపరేట్గా మానిటర్ చేయడం, వాటికి సంబంధించిన సపరేట్గా ఛార్జ్ షీట్లో ఫైల్ చేసేటప్పుడు ఏఐ బేస్డ్ కేసుల్ని సపరేట్గా డీల్ చేయడం, వాటికి సపరేట్ సిస్టమాటిక్ ప్రొసీజర్స్ని బిల్డ్ చేసుకోవడం, వీటి వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. బట్ పిన్ పాయింట్గా
హ్యూమన్ బిహైండ్ దిస్ క్రైమ్ అంటే కన్విక్షన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఏఐ బేస్డ్ క్రైమ్స్. వాళ్ళు మేబీ ఇప్పుడు సపోజ్ మీ బాట్ ఒకటి నన్ను అటాక్ చేసింది అనుకోండి, దానికి రీజన్ మీరా మీ బాటా ఎలా చెప్పగలరు మనం? సో ఆ డిఫరెన్షియేషన్ చేయడం అనేది రాబోయే రోజుల్లో చాలా కష్టతరం అవుతుంది. సో టెక్నికల్గా ఇప్పుడున్న టూల్స్ అవి ఆ ఫ్యూచర్ రెడీనెస్కి కష్టం డీల్ చేయడం. సైబర్ నేరాల్లో ఆధారాలు దొరకటం చాలా కష్టసాధ్యంగా మారుతుంది. వాటిని దొరికించుకునేందుకు ఎలాగా చేయాలి, దర్యాప్తు ఎలాగా ఉండాల్సిన అవసరం ఉంది? సో దానికి స్పెసిఫిక్గా మన దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఏం టూల్స్ ఏం లేవు. ఏఐ ఉండటం వల్ల వాటిని ఏఐ బేస్డ్ అసిస్టెంట్ లాంటిది ఒకటి సైబర్ క్రైమ్ పోలీసులు యూజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న ఎవిడెన్స్ కరెక్ట్గా ఉందా, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఈ ఎవిడెన్స్ వల్ల విక్టిమ్ని కల్ప్రిట్ని కన్విక్ట్ చేయడానికి ఎంతవరకు ఉంది, ఇలాంటి వరకు చేయొచ్చు. కానీ సో ఏఐ అనేది అసిస్టెంట్ లాగా యూజ్ అవుతుంది మనకి. బట్ కన్విక్షన్ అనేది చాలా తగ్గిపోవచ్చు, ఎందుకంటే చాలా డిఫికల్ట్ ఇలాంటి కేసుల్లో, సోషల్ మీడియా కేసుల్లో కానీ, లేకపోతే ఏఐ పర్సనల్ ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ కానీ, మ్యూల్ అకౌంట్స్ కానీ, ఇలాంటి కేసుల్లో ప్రీవియస్ రికార్డ్ చూసినా కూడా కన్విక్షన్ చాలా తక్కువగానే ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కఠినతరం కావచ్చు. ప్రత్యేకంగా సైబర్ నేరాలపైన దృష్టి పెట్టేందుకు ప్రత్యేక ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు కావాల్సిన అవసరము ఉందా? దీనికి స్టేట్ లెవెల్లో, సెంటర్ లెవెల్లో, 2 లెవెల్లో కోఆర్డినేషన్ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఐఐటి కాన్పూర్లో కానీ, ఐఐటి మద్రాస్లో కానీ, పెద్ద ఐఐటీస్లో సైబర్ కమాండో అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఎలా అయితే మనకి ఆర్మీ, నేవీ ఉన్నాయో, సైబర్ పోలీస్ కూడా ఉంటారు. వాళ్ళకి స్పెసిఫిక్ పీపుల్ని చూస్ చేసుకుని వాళ్ళని ట్రైన్ చేస్తారు. అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఉన్న వాళ్ళల్లో వాళ్ళ యంగ్ క్యాడర్ని చూస్ చేసుకొని వాళ్ళని ఐఐటీస్కి వాటికి పంపించి స్పెసిఫిక్గా వాళ్ళ టూల్స్ మీద వాటి మీద ట్రైనింగ్ చేయించాలనేదే విజన్ కూడా. సో అలా చేయించడం వల్ల ప్రతి వాళ్ళకి సైబర్ వింగ్ ఒకటి ఉంటుంది. సైబర్ వింగ్కి రిజర్వ్డ్ సైబర్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి టూల్స్ యూస్ చేయాలి, ఎలాగా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి, ఎలా సోషల్ మీడియాని మానిటర్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. సో దట్ ఈస్ ద ఐడియా. ప్రస్తుతం సైబర్ నేరాల్లో కోల్పోతున్నటువంటి నగదుని తిరిగి రాబట్టేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఎలాగ ఉన్నాయి, వాటిని ఏ విధంగా రాబట్టే అవకాశం ఉంటుంది? సో సైబర్ నేరాలు మోస్ట్లీ ఇప్పుడున్నది బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు పోవడం ఒకటి, తర్వాత డిజిటల్ అరెస్ట్ అంటే సిబిఐ ఆఫీసర్ అని చెప్పి బెదిరించి ఫోన్ చేసి, మోస్ట్లీ ఇది ఎల్డర్లీ పీపుల్ అంటే వయసు రిటైర్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ జరుగుతుంది ఈ అటాక్స్ అనేవి. సో నగదు రికవరీ చేయడానికి నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది. సో దానికి 1930 నెంబర్కి కాల్ చేస్తే, ఆ గోల్డెన్ అవర్ లోపల కనుక మనం కాల్ చేయగలిగితే వాళ్ళు ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయ్యి, సపోజ్ మీ ఎస్బీఐ నుంచి పోయి వేరే అకౌంట్లో పడి ఆ చైన్ని వాళ్ళు ట్రాక్ చేయగలిగి ఆర్బీఐ లెవెల్లో దాన్ని ఫ్రీజ్ చేయగలుగుతారు. ఆ గోల్డెన్ అవర్ లోపల కనుక అవేర్నెస్ క్రియేట్ చేసి వృద్ధులకి లేకపోతే యంగ్స్టర్స్కి అందరికీ ఆ గోల్డెన్ అవర్ లోపల కంప్లైంట్ చేయడం ఒకటి, కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా మళ్ళీ ఫర్దర్గా మానిటరింగ్ చేయాలి, తర్వాత దాని నుంచి రికవరీ ఎలా చేయాలనే దాని మీద అవగాహన కల్పించడం అనేది చేయొచ్చు. కానీ ప్రొసీజర్ అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. I4C సెంట్రల్ I4C, స్టేట్ I4C స్టేట్స్తో కోఆర్డినేట్ చేసి ఒక పర్టికులర్ ఆఫీసర్ అసైన్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. దీనికి సిస్టమాటిక్ ప్రొసీజర్ అనేది ఉంది ఇలాంటి క్రైమ్స్ని డీల్ చేయడానికి, నగదు రికవర్ చేసుకోవడానికి. బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అవగాహన అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ కీ థింగ్ ఇందులో. భవిష్యత్తులో ఇటువంటి నేరాలను తగ్గించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి, ఎటువంటి సైబర్ భద్రతని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందంట? సో యాక్చువల్గా సైబర్ సెక్యూరిటీ విషయంగా స్టేట్ చాలా ప్రొయాక్టివ్గా ఉందండి. సో ఇలాంటి కేసుల్ని డీల్ చేయడానికి బేసిక్గా మనం ఏఐని అడాప్ట్ చేసుకోవడం, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ, సైబర్ ఎడ్యుకేషన్లో, అవేర్నెస్లో, తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటిలో ఇంకార్పొరేట్ చేసుకోవడం ఒకటి. మేమందరం ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడున్న లోకల్ ఐఐటీస్తో, ఎన్ఐటీస్తో, మంచి కాలేజెస్తో కొలాబరేట్ చేయడం, స్టూడెంట్స్ని అక్కడి నుంచి బాగా బాగా బ్రైట్గా ఉన్న స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్గా పెట్టి ఇక్కడున్న లోకల్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయించడం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ టు డీల్ విత్ దిస్ క్రైమ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్. దూరదృష్టితో ఆలోచించి అలాంటి వాటిని ఎలా డీల్ చేయాలనడానికి మనం ఇప్పటి నుంచే
మెల్లమెల్ల స్టెప్స్ తీసుకుంటే ఉన్నట్టుండి అప్పుడు జరిగే అటాక్స్కి మనం సిద్ధంగా ఉంటాం డీల్ చేయడానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా డీప్ ఫేక్తో జరుగుతున్న నేరాలపైన ప్రధాన దృష్టి పెట్టడంతో పాటు భవిష్యత్తులో దీన్ని మరింత వేగంగా అదేవిధంగా మరింత పటిష్టంగా వినియోగించి ఈ నేరాలకి అడ్డుకట్ట వేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించవచ్చని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.